బలంగా నిలబడ్డాడు ఆ రోజున. చాలా బలంగా ఆయన పాదయాత్ర ఇంపాక్ట్ చేసింది. కాబట్టి సచ్చినట్టు అధిష్టానం అప్పుడు కూడా డిఎస్ ని పెట్టారుగా చెక్కు. కేకే చెక్ పెట్టాడు, డిఎస్ చెక్ పెట్టాడు, నేదురుమల్లి అడ్డం పడ్డాడు, కోట్ల అడ్డం పడ్డాడు. అయినా సరే రాజశేఖర రెడ్డి సీఎం అవ్వగలిగాడు. అయిన తర్వాత అందుకనే కోట్లను పక్కన పెడితే కోట్ల గుండె నొప్పి వచ్చి అనిపాడు. అందుకని కోట్ల కుటుంబం ఇప్పటికీ రాజశేఖర్ అయితే జగన్ వాళ్ళతో ఉండదు. ఆ రోజు కోట్ల మీద విచారణకు ఆదేశించాడు ఆయన. అందుకని రాజశేఖర రెడ్డి అంటే కోపం వాళ్ళ కుటుంబానికి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఇచ్చిన సెక్యూరిటీ తీసేశాడు. అందుకని నేదురుమల్లి వాళ్ళకి అప్పుడు కోపం. ఇప్పుడు అలా అబ్బాయిగా వచ్చాడు కానీ ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని వెన్నుపోటు అంటే వెన్నుపోటు ఏం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సంకుచిత రాజకీయాల్లో దెబ్బ కొట్టడానికి చాలా మంది చూశారు, తట్టుకున్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి కాదా? చంద్రబాబు వచ్చాక అంతకుముందు ప్రత్యర్థి, అంతకుముందు కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే పుట్టింది. కాంగ్రెస్ నుండి వచ్చిన బాబు కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, మనోడే పరిపాలిస్తున్నాడు కదా, అంతే కదా, మనోడే పరిపాలిస్తున్నాడు. ఏం ప్రాబ్లం మారింది అంతే, మనిషి మనోడే. ఈవెన్ అక్కడ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ తోనే పొత్తుతో యునైటెడ్ ఫ్రంట్ నడిచా.